Mary, did you know that your baby boy would one day walk on water? Mary, did you know? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరిని పండుగను ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఈ త్రిత్వైక సర్వేశ్వరులను ఆరంభములోనే స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మలను ఆరాధించుదాం. అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వైక సర్వేశ్వరులు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక గొప్ప పరమ రహస్యం. ఈ మన మేధాశక్తితోటి అర్థం చేసుకుంటే అర్థం అవనటువంటిది. దేవుని యొక్క జ్ఞానం ఉంటేనే, దైవ జ్ఞానం ఉంటేనే అర్థమయ్యేటువంటిది ఈ త్రిత్వైక సర్వేశ్వరులు, ఈ త్రిత్వం. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు త్రిత్వైక సర్వేశ్వరులు. పిత సర్వేశ్వరుడు, పుత్రుడు సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఇది మనం సత్యోపదేశంలో నేర్చుకుంటాం. మరొకసారి నెమరు వేసుకుంటున్నాం అంతే. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే దేవుడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, కానీ ముగ్గురు దేవుళ్ళే. దీనిలో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే, స్పెషల్ ఏంటంటే, ఒకే దేవుడు కానీ ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవుళ్ళే. అలాగని ముగ్గురు దేవుళ్ళు అని చెప్తామా? చెప్పలేము, చెప్పకూడదు. ఇదే గొప్ప పరమరహస్యము, మనకు అర్థం కానటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని అర్థం చేసుకోవడానికి పునీత అగస్టీన్ వారు ఏంటి ముగ్గురు వ్యక్తుల ఒకే దేవుడు అంటున్నారు, మరలా ముగ్గురు వ్యక్తులు అంటున్నారు, మరలా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ముగ్గురు దేవుళ్ళ, ముగ్గురు కూడా దేవుళ్ళేనా అని దీనిని అర్థం చేసుకోవడానికి పునీత అగస్టీన్ వారు ఒకసారి సముద్ర తీరానికి వెళ్ళారట. సముద్ర తీరంలో అటు ఇటు తెగతిరిగేస్తూ, తనములకులైపోతూ, బుర్రను చితకబాదుకుంటూ తెగ ఆలోచించేస్తున్నారట. ఊరికి ఆలోచించేస్తున్నారంట. ఏంటి ఈ త్రిత్వము యొక్క పరమరహస్యం ఏమిటి? ముగ్గురు దేవుళ్ళ, ఒకే దేవుడా? ఈ ఒక్క దేవుళ్ళలోనే ముగ్గురు ఉన్నారా వ్యక్తులు? ఈ ముగ్గురు దేవుళ్ళేనా? ఏంటి పరమరహస్యము? అలాగని ముగ్గురు దేవుళ్ళని చెప్దామంటే మంచిది కాదు. ఇలాగ ఆలోచిస్తూ ఉంటే ఒక చిన్న బాలుడు ఆ సముద్ర తీరాన కనిపించాడట. ఏం చేస్తున్నాడంట? ఆ ఇసుకలోని ఒక గోతిని త్రవ్వి సముద్రం దగ్గరకు వెళ్ళి దోసిళ్లతోటి నీళ్లు పట్టుకొని తాను చేసినటువంటి గోతులోని పొయ్యాలని చూస్తున్నాడు అనమాట. పాపం సముద్రం దగ్గరికి వెళ్తున్నాడు, నీళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, దోసులు పట్టుకొని తీసుకొని వస్తున్నాడు. ఆ దోసులలో నీళ్ళు ఉంటాయా? ఇక్కడికి వచ్చేసరికి ఏదో 2-3 డ్రాపులు, 2-3 చుక్కలు నీళ్లు ఉంటున్నాయి, దాన్ని నింపుతున్నాడట. ఇలాగే చేస్తున్నాడట. వెళ్తున్నాడు, నీళ్లు తెస్తున్నాడు, వెళ్తున్నాడు, నీళ్లు తెస్తున్నాడు. ఈ చిత్రాన్ని అంతా కూడా గమనించాడట. ఎవరు? పునీత అగస్టీన్ వారు గమనించి చాలా ముద్దుగా, చాలా బొద్దుగా ఉన్నటువంటి ఈ చిన్న బాబుని చూసి, అరే బాబు ఏం చేస్తున్నావురా అని అడిగాడట. అయ్యా, ఇదిగో ఆ సముద్రం అంతా నీళ్లను తీసుకుని వచ్చి ఈ గోతులు నింపేయాలని చూస్తున్నాను అన్నాడట.
అగస్టిన్ వారు ఒక చిరునవ్వు నవ్వుకున్నారట. ఏంటి, ఈ సముద్రం అంతటినీ తీసుకుని వచ్చి ఈ చిన్న గోతులు నింపేయాలని చూస్తున్నావా, ఇది నీకు అసాధ్యం అన్నాడట. అప్పుడు ఆ చిన్న బాలుడు కూడా ఇలాగ అన్నాడట, మరి నువ్వు ఆ త్రిత్వైక సర్వేశ్వరుల గురించి ధ్యానం చేస్తున్నావు కదా, ఈ నీ చిన్నపాటి బుర్రతోటి అర్థం చేసుకోవాలనుకుంటున్నావు కదా, అంత గొప్ప పెద్ద పరమ రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవడం నీ చిన్న మెదడుకు సరిపోతుందా అని చెప్పి మాయమైపోయాడట. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, పితా పుత్ర పవిత్రాత్మలు ఏకత్రిత్వ సర్వేశ్వరులు. వీరిని అర్థం చేసుకోవాలంటే మన మేధాశక్తి సరిపోదు, ఈ మానవ శక్తి సరిపోదు. అందుకనే సత్యోపదేశములో సిసిసి క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, ఈ సత్యోపదేశములో నెంబర్ 234లో ఈ విధంగా చెప్పబడిందంట ఈ త్రిత్వైక సర్వేశ్వరుల గురించి. ఇది ఒక నిగూఢ పరమ రహస్యము, సత్యం. క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి కేంద్ర బిందువు అది. దేవుని సత్యానికి సంబంధించిన మర్మం ఇది కాగా, విశ్వాసం తాలూకు ఇతర నిగూఢ మర్మాలకు ఇది మూలం. ఒకే సత్యదేవుడు పితా పుత్ర పవిత్రాత్మగా నరులకు తనను తాను బయలుపరుచుకున్నాడు అని ఈ సత్యోపదేశములో చెప్పబడింది ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుచేత మనం ఈ త్రిత్వైక సర్వేశ్వరుని అర్థం చేసుకోవాలంటే నమ్మకం, విశ్వాసం ఉండాలి. కొన్నిసార్లు బ్లైండ్ ఫెయిత్ అంటారు, గుడ్డి నమ్మకం అంటారు. మనకు అర్థం కాలేదనుకో ఇక లేదు, మనకు తెలియలేదనుకో, మనం చూడలేదనుకో ఇంకా లేదది అని నిర్ధారించకండి. కొన్నిసార్లు ఈ బ్లైండ్ ఫెయిత్ అంటారు కదా, గుడ్డి నమ్మకం అంటారు కదా, అది ఉండకూడదంటారు. కానీ ఈ పరమ సత్యానికి వచ్చేసరికి, త్రిత్వైక సర్వేశ్వరులను అర్థం చేసుకోవడానికి వచ్చేసరికి ఈ గుడ్డి నమ్మకం అనేది చాలా పనిచేయాలన్నమాట. నమ్మేయాలి. ఎలా నమ్మాలి? గుడ్డిగా నమ్మేయాలి, అంతే. విశ్వసించాలంతే. మనకు అర్థం కాలేదు, మేము నమ్మము, ఈ ముగ్గురు దేవుళ్ళు ఏంటి, ఒకే దేవుడు కదా, మాకెందుకు ఇది, మేము నమ్మం అనకండి దయచేసి. ఇది మనకు అంతు చిక్కనటువంటిది. ఆ చిన్న సంఘటన పునీత్ అగస్టీన్ వారికి కలిగినటువంటి సంఘటన మీరు ఆలకించారు కదా. దేవుని యొక్క ఆ ప్రేమ అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, సముద్రం అంతా ఆ పరమ లోతులు, దానిని అర్థం చేసుకోవడానికి మనకి సరిపోతుందా ఈ జ్ఞానం? మన తరమా ఇది? కాదు. అందుచేత విశ్వాసం ఉంచండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒకసారి ఒక వ్యక్తి ఎండాకాలం, ఈ రోజుల్లోనే సుమారు బాగా ఎండ తీవ్రత ఉంది, ఒక ఊరిని దాటుకొని మరొక ఊరికి వెళుతూ ఉన్నాడట. పొలాల గట్టుల మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే కొన్ని ఆనప పాదులు, కొన్ని గుమ్మడి పాదులు ఆ గట్ల మీద కనిపించాయట. ఆ ఆనప పాదులకి, గుమ్మడి పాదులకి ఏముంటాయి? ఆనపకాయలు, గుమ్మడికాయలు ఉంటాయి కదా. అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించిందంట. పెద్ద మర్రి చెట్టు కనిపించేసరికి బాగా అలసిపోయి ఉంటాడు. కొంచెం సేద తీరుదామని మర్రి చెట్టు కింద చక్కగా పడుకున్నాడట. లాగా నడుము వాల్చాడట. అప్పుడు చిన్న ఆలోచనలోకి జారుకున్నాడట. ఏంటి ఆలోచన? ఈ మర్రి చెట్టు చూస్తే ఇంత పెద్దగా ఉంది, దాని కాయలు చూస్తే చిన్నగా ఇంతే. కానీ ఆ దారిలో నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆనప పాదులు, గుమ్మడి పాదులు, పాపం ఆనప పాదులకి మనం ఎలాగంటే చిరిగిపోతుంది ఆకు, అవునా కదా? ఎలాగంటే తెగిపోతుంది ఆ క్రీపర్, అవునా కదా? దానికి మొయ్యలేనటువంటి పెద్ద పెద్ద కాయలు ఇచ్చేశాడు దేవుడు. దేవుడు ఎంత అజ్ఞానుడా!
అని దేవుణ్ణి తిట్టుకున్నాడట కొంతసేపు. నేనే కనుక దేవుణ్ణి అయితే ఈ మర్రికాయలు తీసుకుని వెళ్ళి ఆనప పాదుకు పెట్టేస్తాను, లేదంటే గుమ్మడి పాదుకు పెట్టేస్తాను. ఆ గుమ్మడి పాదుకున్నటువంటి ఆ గుమ్మడి కాయలు ఉంటాయి కదా, తీసుకుని వచ్చి పెద్ద చెట్టుకు తగిలించేస్తాను అన్నాడట. అలాగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడట. నిద్రలో జారుకున్నప్పుడు ఒక చిన్న మర్రికాయ తన ముక్కు మీద వచ్చి పడిందంట. వెంటనే లేచాడట. అప్పుడు ఆలోచించాడట, నా ఆలోచన ప్రకారం ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత పెద్ద గుమ్మడికాయని తగిలించారనుకో, నా ముక్కు ఏమయ్యేది? పచ్చడైపోయేది. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మర్మాలు కానీ దేవుని యొక్క ఆలోచనలు కానీ మనకి అంతు చిక్కవు. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి తెరవండి. దేవుని ఆలోచనలు గ్రహించడము మానవుని తరమా? అసాధ్యం. కీర్తన 92:5 వచనం ఒకసారి చదవండి. ప్రభు, నీ కార్యములు ఎంత ఘనమైనవి, నీ ఆలోచనలు ఎంత లోతైనవి. ఆలోచించారా? ప్రభు, నీ కార్యములు ఎంత ఘనమైనవి, నీ ఆలోచనలు ఎంత లోతైనవి. ఈ చిన్న బుర్రతోటి అర్థం చేసుకోవడం మన తరమా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలోచనలు ఇంత లోతైనవి. అందుకని ఈ గొప్ప పరమ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవడం మన తరం కాదు కదా. మనం దానిని విశ్వాసముతో, విశ్వాస నేత్రాలతో చూడాల్సినటువంటి గొప్ప పరమ రహస్యము ఈ త్రిత్వము, ఈ త్రిత్వైక సర్వేశ్వరుని అర్థం చేసుకోవడం. దేవుని యొక్క ఆలోచనలు దేవునికి తెలుసు. ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎలాగుంచాలి ఆయనకి తెలీదా? నువ్వు నేర్పించాలి దేవునికి. మనం విఫలమైపోతాం దేవునికి నేర్పించాలనుకుంటే. దేవుడా ఇది ఎందుకు ఎక్కడ లేదు అని నువ్వు ప్రశ్నిస్తున్నావేమో. దేవుడా అది ఎందుకు అక్కడ లేదు, అక్కడ ఉంటే బాగుండు కదా. దేవునికి పాఠాలు నేర్పిస్తున్నావా? ఆయనకి తెలీదా ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎలాగ ఉండాలో ఆయనకి తెలీదా? అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలోచనలను గ్రహించగలగాలి, మనం అర్థం చేసుకోవాలి. అందుచేత యెషయా గ్రంథం ఒకసారి తీయండి, 55వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. నా ఆలోచనలు, ఆలకించండి దయచేసి, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో, మీ మార్గముల కంటే, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. ఆలోచించారా? అందుకనే దేవుణ్ణి మానవుణ్ణి సరిపోల్చలేము, ఈక్వల్ చేయలేము. దేవుని యొక్క ఆలోచనలు వేరు, మానవుని యొక్క ఆలోచనలు వేరు. మనం అర్థం చేసుకోగలగాలి. కొన్నిసార్లు మనకు అర్థం కానటువంటి జబ్బులు వచ్చేస్తాయి, మనకు తెలియనటువంటి కొన్ని బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? దేవుణ్ణి తిట్టిపోసేస్తాం. ఎందుకు దేవుడా నాకు ఇన్ని బాధలు ఇచ్చావు, ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని దేవుణ్ణే మనము కొన్నిసార్లు ప్రశ్నిస్తామే. నీకు తెలుసా ఆ జబ్బు వెనకాల ఏమున్నదో? నీకు తెలుసా ఈ కష్టం వెనకాల దేవుని యొక్క మహిమ ఏ విధంగా వెల్లడవుతుందో? దేవునికి తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో, దేవునికి తెలుసు నీకు ఉన్నటువంటి కష్టాలు ఎందుకు వచ్చాయో, నీకు ఉన్నటువంటి బాధలు ఎందుకు ఇచ్చాడో ఆయనకి తెలుసు. కానీ మనమే ఏం చేస్తాం? దేవుణ్ణి తిట్టిపోసేస్తాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మేధాశక్తికి అంతు చిక్కనటువంటివి కొన్ని పరమ రహస్యాలు. అందువల్ల అర్థం చేసుకుందాం. దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకేం తెలుసు, ఏమో దేవునికి తెలుసు అని దేవుని చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం, దేవునికి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం.
మనం సమస్యలను పరిష్కరించుకోగలము, కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలము, కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలమా, కొన్ని సమస్యలు మనం తీర్చుకోగలమా? ఏం చేయాలి? దేవునికే విడిచిపెట్టాలి. లీవ్ రెస్ట్ టు గాడ్. గాడ్ విల్ సీ, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్, హీ నోస్. ఆయనకి తెలుసు ఏం చేయాలి, ఏది ఎప్పుడు ఎలాగుండాలి ఆయనకి తెలుసు. నువ్వేమి పాఠాలు నేర్పించడం అవసరం లేదు దేవునికి. అర్థం చేసుకుందాం. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి సత్యోపదేశం నేర్పిస్తున్నటువంటి గొప్ప పరమ రహస్యం ఏమిటి అంటే, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా పిత పుత్ర పవిత్రాత్మలు ఒకే దేవుడు ఎలా అయ్యారు? మనం అంటాం కదా, మనకు ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ ఒకే దేవుడు. అలాగని ముగ్గురు దేవుళ్ళు కాదా? ముగ్గురు దేవుళ్ళే. పిత సర్వేశ్వరుడా అంటే దేవుడేనా? దేవుడు. పుత్రుడు సర్వేశ్వరుడా? దేవుడేనా? దేవుడే. పవిత్రాత్మ సర్వేశ్వరుడా? సర్వేశ్వరుడు. అంటే ముగ్గురు కూడా దేవుళ్ళే, కానీ ముగ్గురు దేవుళ్ళా ఒకే దేవుడా? ఒకే దేవుడు. ఒకే దేవుడు ఎలా అయ్యాడు? సత్యోపదేశం మనకి ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటి అంటే, ఈ ముగ్గురికి కూడా ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దేవ స్వభావము ఉన్నాయి. శక్తి మహిమలలో ఎటువంటి భేదము లేదు. వీరు ఆరంభము లేక ఉన్నారు. వీరిలో మొదటి వ్యక్తి వెనుక వ్యక్తి లేరు. దేవుడైనటువంటి యావే ముందు పుట్టాడు, పుత్రుడు తర్వాత పుట్టాడు లేదు, అది కాదు. ముగ్గురు కూడా ఆరంభము నుండి ఉన్నారు, వారికి పుట్టుక అంటూ లేదు. అందుకని చాలామంది ప్రశ్నిస్తారు కదా, ఏంటి మీరు చాలాసార్లు యూట్యూబ్లో చూసే ఉంటారు, యేసు ప్రభువు ఎప్పుడు పుట్టాడు చెప్పండి, యేసు ప్రభుని యొక్క పుట్టిక ఎప్పుడు చెప్పండి, ఒక డేట్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. దేవుడికి డేట్ ఏంటండి? అవునా? దేవునికి సమయం ఏంటండి? కాల అతీతుడు అంటారు దేవుణ్ణి. ఏమంటారు? కాల అతీతుడు. కాలానికి అతీతుడు ఆయనకు ఒక సమయం, ఒక తేదీ, ఒక కాలం అంటూ ఉండదు. అన్ని కాలాలు సరిసమానమే. అందుకని క్రీస్తు దేవుడు, ఈ ముగ్గురు కూడా దేవుడు, ఒకే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరు అన్నిటిలోనూ సరిసమానులు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఈ త్రిత్వ సర్వేశ్వరుల గురించి ఒక మాట ఉంటుంది. ఏమిటంటే కాన్సబ్స్టాన్షియల్ నేచర్ అంటారు. కాన్సబ్స్టాన్షియల్ నేచర్ అంటే ఒకే విధమైనటువంటి స్వభావము, అంటే ఒకే పదార్థము నుండి తయారు చేయబడింది. ఉదాహరణ చెప్తాను, ఆలకించండి దయచేసి. ఈ ముగ్గురు కూడా ఒకే దేవుడు అని చెప్పడానికి ఉన్నటువంటి ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను. ఈ కాలం ఏ కాలం? మామిడికాయల సీజన్ కదా. మామిడికాయలు, ఒక మామిడికాయ తీసుకోండి, చక్కటి ఒక మామిడికాయ, పండు మామిడికాయ తీసుకొని 3 ముక్కలు కత్తిరించండి, 3 ముక్కలు కట్ చేయండి. 3 ముక్కలు తీసుకుని మొదటి ముక్కను తినండి. మొదటి ముక్క ఉసిరి, రెండవ ముక్క యాపిల్, మూడవ ముక్క మామిడి. రుచులను ఇస్తాయా? ఎందుకు? కారణం ఏంటి? ఒకే మామిడి పండు అండి. ఆ ఒక్క మామిడి పండు నుండే 3 ముక్కలు, అవునా కదా? అందుకనే ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే దైవ స్వభావము. ఈ ముగ్గురికి ఎటువంటి భేదము లేదు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, అదేమీ లేదు. సరి సమానులు. అందుకనే ఒకే దేవుడు, ఒకే పదార్థము నుండి తయారు చేయబడినటువంటి వారు. వీళ్ళు తయారు చేయబడినటువంటి వాళ్ళు కాదు, ఉన్నటువంటి వారు, ఆది నుండి ఉన్నటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుందాం. అందుకని మిమ్మల్ని ఎవరైనా సరే ప్రశ్నించినా సరే, మీకు ముగ్గురు దేవుళ్ళా అని అన్నా సరే మీరు చెప్పగలగాలి, సమాధానం ఇవ్వగలగాలి, ఒకే దేవుడు. అందుకని కొన్నిసార్లు ఈ పరమరహస్యాన్ని మనం అర్థం చేసుకోలేం, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మనకు అర్థం కాదు. ఇది దైవ జ్ఞానం ఉంటేనే కానీ మనం అర్థం చేసుకోలేం. ఇక ఈ ముగ్గురికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. 6 లక్షణాలు ఉంటాయి.
ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఏకత్రిత్వవంతుడైన సర్వేశ్వరుని యొక్క ముఖ్య లక్షణాలు 6 అని సత్యోపదేశం మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిది, సర్వేశ్వరుడు దేవుడు తనంతట తానై ఉన్నారు. రెండవది, ఆరంభము లేక ఉన్నారు. మూడవది, శరీరము లేక ఉన్నారు, కానీ కుమారుడైనటువంటి క్రీస్తు నరావతారి అయి మన మధ్యకు వచ్చెను. నాలుగవది, మితిలేని సకల మేలుల స్వభావం కలిగి ఉన్నారు. ఐదవది, అంతటా ఉన్నారు. 6, పరలోకమునకు భూలోకమునకు మూలాధారమై ఉన్నారు. ఇవి సర్వేశ్వరునికి ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు 6. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చూద్దాం ఈ త్రిత్వము అనేటువంటి పదం ఎప్పుడు వాడుకలోకి వచ్చింది, ఎప్పుడు దీనిని ఉపయోగించడం జరిగింది. ఆరిజిన్ ఆఫ్ ట్రినిటీ అంటారు, ద వర్డ్ ట్రినిటీ. ఈ త్రిత్వ సర్వేశ్వరుడు అనేటువంటి పదం ఎప్పుడు వాడబడింది అంటే, మొట్టమొదటిగా అంతియోక థియోఫిలస్ అనేటువంటి ఒక వ్యక్తి 180వ సంవత్సరంలో ఉపయోగిస్తాడు. ఏమని? ట్రయస్, లాటిన్ భాషలో ట్రినితాస్ అని ఉపయోగించాడు. అంటాడు కదా, త్రిత్వైక దేవునిలో యావే తండ్రి దేవుడు, అతని వాక్కు అయిన కుమారుడు క్రీస్తు దేవుడు, అతని జ్ఞానమైన పరిశుద్ధాత్మ దేవుడు అని అంతియోక థియోఫిలస్ చెప్తాడు. రెండవదిగా, అంతకన్నా ముందు తెర్తూలియన్ అనేటువంటి ఒక వేదాంతి ఉపయోగించాడనమాట. లతీన్ భాషలో ట్రినితాస్ అని ఉపయోగించాడు. మూడవది, త్రిత్వైక దేవుని ప్రస్తావన నూతన నిబంధనలో క్రీస్తు కూడా ఉపయోగించాడు. త్రిత్వైక సర్వేశ్వరుడు ఈరోజు మనం సువిశేష పట్టణంలో ఆలకించాం. ఏమని? మత్తయి శుభవార్త 28:16 ఉన్నటువంటి వచనాల్లో మనం ఆలకించాం. ఏమని? క్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా ఉపయోగించాడు. ఏమని? పిత పుత్ర పవిత్రాత్మ నామమున మీరు జ్ఞానస్నానం ఇవ్వండి అని మనకు తెలియచేశాడు క్రీస్తు ప్రభువు. ఆ తర్వాత నాలుగవది, మరి నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు తెలియచేశాడు త్రిత్వం గురించి. పాత నిబంధనలో మనకి ఎక్కడైనా ఉందా పిత పుత్ర పవిత్రాత్మలు? చెప్పండి చూద్దాం, ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తుందా పిత పుత్ర పవిత్రాత్మ? ఆలోచించండి, ఎక్కడైనా కనిపిస్తుందా పాత నిబంధనలో? అలాగని తీసి పారేద్దామా? నో. పాత నిబంధనలో కూడా ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు ఉన్నారు. ఏమిటి? కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆదికాండము టకటక తీసి చదవడానికి ప్రయత్నం చేయండి మైకులో. ఆదికాండం 1:26. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే నుండును. ఆలకించండి, దేవుడు నిర్ణయించాడు. మానవ జాతిని సృష్టించే ముందు అనుకున్నాడు కదా. ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా ఉంటుంది, లెట్ అస్ మేక్ మ్యాన్, లెట్ అజ్. ఇంగ్లీష్లో ఆ పదం అజ్ అనేటువంటిది ప్లూరల్, అంటే 2 లేదంటే అంతకన్నా ఎక్కువ మంది ఉన్నటువంటి వరకు ఉపయోగిస్తారు అజ్. తెలుగులో ఏమనుంది అంటే, రండి ఇప్పుడు మనము మేము అనేటువంటి వాళ్ళకి అనేటువంటి పదం ఎంతమందికి ఉపయోగిస్తారండి? ఒక్కరే ఉంటే నేను అని ఉపయోగిస్తాం, ఇద్దరుంటే మేము, అవునా కదా? ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ వచనములో? రండి ఇప్పుడు మనవలే. ఎవరు ఈ మనం? అప్పటికి మానవుణ్ణి చేయకముందు ఎవరైనా ఉన్నారా? కానీ దేవుడు ఏమంటున్నాడు? రండి ఇప్పుడు మనము అంటే ఎవరు? పిత పుత్ర పవిత్రాత్మ, ఆది నుండి ఉన్నటువంటి వారు. అందుకనే యోహాను శుభవార్తలో 1వ అధ్యాయం ఏమంటారు? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు 15-16 వచనాల్లో ఆ వాక్కు ఇప్పుడు నరావతారి అయి మన మధ్యకు వచ్చెను. చూడండి,
క్రీస్తు ప్రభువుని నూతన నిబంధన నుండి చూడకండి. ఎప్పటి నుండో ఉన్నటువంటి వాడు, మనకన్నా ముందు ఉన్నటువంటి వాడు క్రీస్తు. మానవుడు తయారు చేయకబడక ముందే ఉన్నటువంటి వాడు క్రీస్తు. త్రిత్వ సర్వేశ్వరులు ఆరంభము నుండి ఉన్నారు. ఆ ముఖ్య లక్షణాలను మనం చెప్పుకున్నాం కదా. వీళ్ళకి ఆరంభము లేదు, ఒక ప్రారంభము లేదు, ఎప్పటి నుండి ఉన్నటువంటి వాడు వీళ్ళు. తర్వాత ఇంకా ఆదికాండం 11:7 చదవండి. ఆదికాండం 11:7 ఇది బాబేలు గోపురాన్ని కోల్చడానికి ముందు ఇదిగో ఈ విధంగా అనుకుంటారనమాట. ఈ ముగ్గురును పితాపుత్ర పవిత్రాత్మలు ఏమనుకుంటారంటే, రండు మనము దిగిపోయి, రండు మనము ఎవరు? పితా పుత్ర పవిత్రాత్మలు రెండు మనం ఇప్పుడు దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకునే మాటలు అర్థం కాకుండా వారి భాషను తారుమారు చేయడము. రండి ఇప్పుడు మనము అనే పదం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత ఆదికాండం 18:2 ఆదికాండం 18:2 ఇక్కడ ఏమవుతుందంటే మమ్రే వద్ద జరిగినటువంటి సంఘటన ఏమిటి? అబ్రహాము సారాలకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఒకసారి చదవండి ఏంటది? అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారట. ఎవరు వీళ్ళు? పితా పుత్ర పవిత్రాత్మ. ఏమని పలుకుతారు? ఇదిగో వచ్చే సంవత్సరము నువ్వు ఇదే సమయానికి నీకొక బిడ్డడు పుడతాడు. సారాకి ఇచ్చినటువంటి దేవుడు గొప్ప బహుమానం. త్రిత్వ సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మలు. అంటే ఆది కాండములో పాత నిబంధనలో కూడా వీరి గురించి చెప్పబడింది. ఇది ఎప్పుడో నూతనంగా ప్రారంభించినటువంటిది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ముగ్గురిని మనం ఎలా తెలుసుకోగలం? ఎప్పుడైనా ఈ ముగ్గురిని మనం చూసామా? ఈ ముగ్గురులో ఎవరిని చూసాం? ఎవరిని చూసాం? కుమారుడైనటువంటి క్రీస్తు, నరావతారి అయినటువంటి క్రీస్తుని మాత్రమే చూసాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు మనకి తండ్రిని గురించి పవిత్రాత్మ గురించి తెలియచేయడం. యేసు ప్రభువు ఎవరిని తెలియచేస్తున్నాడు? తండ్రిని పరిశుద్ధాత్మను తెలియచేస్తూ ఉన్నారు, మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఏ విధంగా? మత్తయి శుభవార్త 11:17 మత్తయి శుభవార్త 11:17 అది కాకుండా యోహాను శుభవార్త 10:30 చదవండి. యోహాను 10:30 చూడండి. క్రీస్తు ప్రభు చెబుతున్నాడు, తన తండ్రి కోసం తెలియచేస్తూ ఉన్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. తండ్రిని గురించి, తండ్రిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు. తర్వాత యోహాను 14:6-7 యోహాను 14:6-7 అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. తండ్రిని చూసారా? తండ్రి గురించి తెలియచేశాడు. తర్వాత 8 ఫిలిప్ అడుగుతాడు కదా, మాకు తండ్రిని చూపించండి తండ్రి ప్రభు, మాకు తండ్రిని చూపించంటే ఏమంటాడు? అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు కదా. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే కదా. అంటే తండ్రిని కూడా క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త యోహాను శుభవార్త 14:11 చదవండి. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. తండ్రిని తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు. తర్వాత పవిత్రాత్మ కూడా తండ్రిని కుమారుణ్ణి తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు తెలియచేస్తున్నారు? పవిత్రాత్మ దేవుడు తండ్రిని కుమారుని తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 16:12-13 ఆత్మ వచ్చింది.
రోమపత్రిక 8:14-17 కూడా చదవండి. రోమపత్రిక 8:14-17. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. కాదు, క్రీస్తు పవిత్రాత్మ గురించి తెలియచేశాడు. పరిశుద్ధాత్మ కూడా ఇదిగో క్రీస్తు గురించి, తర్వాత తండ్రి గురించి కూడా తెలియచేస్తూ ఉన్నారు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. లూకా శుభవార్త 3:21-22 వచనాలు. లూకా శుభవార్త 3:21-22. జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడువు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి వినవచ్చెను. చూసారా, ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా తెలియచేశారు, క్రీస్తు ప్రభువుని తెలియచేశారు, తర్వాత తండ్రి దేవుణ్ణి కూడా మనకు తెలియచేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి తాబోరు పర్వతం మీద కూడా పరిశుద్ధాత్మ మాట్లాడేటువంటి ఇవే మాటలు మనం ఆలకిస్తాం. ఈయన నా ప్రియమైన కుమారుడు అని ఒకరినొకరు తెలియచేసుకున్నారు. తండ్రి కుమారుని తెలియచేశాడు, పరిశుద్ధాత్మను తెలియచేశాడు. కుమారుడు పరిశుద్ధాత్మను తండ్రి దేవుని తెలియచేశాడు. పరిశుద్ధాత్మ తండ్రిని తెలియచేశాడు, కుమారుణ్ణి తెలియచేశాడు. గొప్పతనం ఇది. ఇప్పుడు చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగ నాడు మనం 3 పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏమిటి ఈ త్రిత్వైక సర్వేశ్వరుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం? మొట్టమొదటిది ప్రేమ బంధం. ప్రేమ. ఈ ముగ్గురు కూడా ఎప్పుడూ కూడా గొడవ పడరు. ఈ ముగ్గురును నేను పెద్దోడిని నువ్వు చిన్నోడివి అని తండ్రి దేవుడు కుమారుడితో అంటాడా? అనరు. ప్రేమ వీరి నుండే మనం నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరు సరి సమానులు. భార్య భర్తలు చెప్పుకుంటారు కదా, భార్య మనం ఎప్పుడు కూడా చిన్న చూపే చూస్తాం భార్యని, భర్త ఎప్పుడు కూడా పైనే. కానీ ఈ త్రిత్వైక సర్వేశ్వరులో ముగ్గురు కూడా ఎటువంటి వారు? ఈక్వల్, సరి సమానులు. ఒకరు పెద్ద ఒకరు చిన్న అటువంటి తారతమ్యము వీళ్ళలో లేదు. అందుకని తండ్రి సృష్టికర్త, కుమారుడు రక్షకుడు, పవిత్రాత్మ శాంక్టిఫైయర్ అంటారు. అంటే మనల్ని పవిత్రపరిచేటువంటి వారు, శుద్ధి చేసేటువంటి వారు పరిశుద్ధాత్మ. ఎవరి బాధ్యత వాళ్ళదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది మనం నేర్చుకోవాల్సినటువంటిది సహకరించుకోవడం. కోఆపరేషన్. వీళ్ళలో ఈ కోఆపరేషన్, సహకరించుకోవడం వల్లనే ఒకరి పని నేను చేస్తాను, నేను దూరిపోతాను, ఆ పనిలోకి నేను వెళ్ళిపోతాను అని కాదు. కుమారుడు చేసేటువంటి పని ఏంటి? ఈ లోకాన్ని రక్షించాడు. తండ్రి సృష్టిస్తే కుమారుడు రక్షించాడు. తన పని తాను నిర్వర్తించాడు, సహకరించాడు. తండ్రితోటి కుమారుడు సహకరించాడు. పరిశుద్ధాత్మ వెళ్ళి ఏం చేస్తుంది? మనల్ని శుద్ధి చేస్తుందన్నమాట. సహకరించుకోవడం వల్ల ఎంత ఉపయోగమో తెలుసు కదా. కోఆపరేషన్ లేకపోతే ఏదైనా బంధం కానీ ఏదైనా సంఘం కానీ నిలుస్తుందా? నిలవదు. కోఆపరేషన్ ఉండాలి. వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటిది ముగ్గురు కూడాను ఎప్పుడూ కూడా కలిసే ఉంటారు. మూడవది మనం తెలుసుకోవాల్సినటువంటిది ఐక్యమత్యం. ఏంటి? ఐక్యమత్యం. అందుకని యోహాను శుభవార్త మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 17, 21, 22 వచనాలు ఒకసారి చదవండి. యోహాను శుభవార్త 17, 21, 22 వచనాలు. చూసారా? తండ్రి నువ్వు నేను ఎలా కలిసి ఉన్నామో వీళ్ళు కూడా అలా కలిసి ఉండేటట్లు చేయండి. ఎంత ఐక్యమత్యమో చూడండి. అందుకనే మన తెలుగు భాషలు అంటారు కదా, కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే
మహాభాగ్యం, అవునా కదా? వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి మన లోకంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎటువంటి సంఘం విడిపోవడం అటువంటిది లేదు. మన సంఘము ఎప్పటి నుండో 2000 సంవత్సరాల క్రితం ఆరంభమైనటువంటి RCM సంఘం ఇప్పుడు వరకు కలిసి ఉందంటే ఈ ఐక్యతే కాదా? మీకు తెలుసు ఎప్పుడు ఏ సంఘాలు ఏ విధంగా విడిపోయాయి మీకు తెలుసు. ఎవరి మాట వారిదే, ఎవరి తీరు వారిదే, ఎవరి లోకం వాళ్ళదే. నాకు తెలియదు, వాడు ఎలా పోతే ఏంటి, అది కాదు. మన సంఘంలో ఒకరికి బాధ వేస్తే ఇంకొకరికి కూడా బాధ కలుగుతుంది, ఒకడు నవ్వితే ఇంకొకడు కూడా నవ్వుతాడు, ఒకడికి సంతోషం వేస్తే ఇంకొకటి కూడా సంతోషం వేస్తుంది. ఒకడు నవ్వితే మనం బాధపడతాం, ఒకడు బాధపడితే మనం నవ్వుతాం. ఇది మన లోకం. కానీ తండ్రి దేవునికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి ఇవి లేవు, సరి సమానులు. ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి ఈ గుణాలు పరిశుద్ధాత్మ, కుమారుడు, తండ్రి దేవుడి నుండి నేర్చుకుందాం. ప్రభు మనల్ని దీవించి సదాకాలం కాచి కాపాడునుగాక.